నా పేరు పెట్టబడిన నా ప్రజలు తమను తాము తగ్గించుకొని తమ చెడు మార్గమును విడిచి నన్ను అనుసరిస్తే నేను వారికి వర్షం లేకపోతే వర్షం ఇస్తా, రోగాలు వస్తే ఆ రోగం తొలగిస్తా, తెగులు వస్తే ఆ తెగులు కొట్టివేస్తా, ఏ బలహీనత వచ్చినా నేను కాపాడుతాను అన్నాడు. దేవునికి మహిమ కలుగునగాక. ఆకాశం అందు మన మొర ఆలకించగలిగిన పరిశుద్ధ దేవుడు మనకున్నాడు గనక విసుగు విరామం లేకుండా విసుక్కోకుండా మనం ఎప్పుడు సమయం దొరికితే అప్పుడు, ఎప్పుడు మన పరిస్థితులు తారుమారుగా ఉంటే అప్పుడు ఆయన సన్నిధిలో మనం మొరపెట్టగలిగితే మనకు జవాబిచ్చి పంపించే దేవుడు. దేవునికి స్తోత్రం. ఆయన ఎవరిని ఉట్టి చేతులతో పంపేవాడు కాదా. చెప్తున్నావు నా దేవుడు నా దేవుడు. ఏంటి కామ నీ దేవుడు? నువ్వు పట్టుదలతో పోరాడినప్పుడు, నువ్వు నిష్ట కలిగిన హృదయంతో దేవుని వెదకనప్పుడు, అసూయ ద్వేషాలతో కుళ్ళు కల్మషంతో అనేక రకాలైన నిషిద్ధమైన వాటిని నీ మనసులో పెట్టుకొని